నచ్చిన విధానంలో బ్రతుకుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వాక్యాలు. ఆ రోజు ఎంతో కష్టపడి, మరి నార్మల్ గా మనలాగా సుఖభోగాలు అనిపిస్తుంది, అక్కడ చీరలో కూర్చొని ఇక్కడ ఫ్యాన్ కింద ఉంది, ఏసీలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో అపోజిట్ పౌరులు రాయడం మనకి పత్రికలు. ఎటువంటి సిచ్యువేషన్ లో రాశారమ్మాయి? జైల్లో ఉండి రాశాడు ఈ పత్రికలు. జైల్లో ఉండి ఆ యొక్క చిత్రహింసను అనుభవిస్తూ దేవుని మహిమపరచ, అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని మహిమపరచాలని చెప్పేసి అని యవనస్తుల గురించి కూడా ఎంతో చక్కగా రాస్తున్నారు. యవనస్తులనే కాదు, పెద్దలు ఇంట్లో పొద్దున్న లేచిన తర్వాత మొట్టమొదట మొదలయ్యే మాట ఏమైనా బూతులతోనే మొదలవుతుంది నాకు తెలిసి చాలా ఇళ్లలో. మరి ఆలోచించుకోండి ఒక్కసారి, మీరు ఏం మాట్లాడుతున్నారు? బూతులైనాను, పోకిరి మాటలైనాను, సరసోక్తులైనాను, ఇంకా పిల్లలతో కలిసి తల్లిదండ్రులు కూడా, కొంతమంది తల్లిదండ్రులు ఇద్దరు కలిసి బూతులు మాట్లాడుకుంటారు. ఇది చాలా నవ్వుకోదగ్గ విషయం. ఇద్దరు కలిసి మాట్లాడేసుకుంటారు. బూతులను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నారంటే, ఎంత పట్టుకొని మాట్లాడుతున్నారంటే కామన్ వర్డ్సే కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు వయసు భేదం లేకుండా మాట్లాడుతున్నారు. మరి అవి మనకంతా భగవంత ఎవరు తగ్గుది? అజ్ఞానులకి, అన్యుడికి తగుది అన్నమాట. ఇవన్నీ వాళ్ళు చేయడానికి సరిపోతాయి కానీ మనకి సరిపోదంట. క్రైస్తవులు అనబడిన వారు ఈరోజు గుర్తుపెట్టుకోండి, నా నోటి నుంచి ఒక బూతు మాట వస్తే నేను క్రైస్తవులని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. మరి ఎంతమంది ఈ మాట ఆలోచించుకుంటున్నారో క్వశ్చన్ వేసుకోండి. ఈ రోజు నుంచి నా నోట ఒక బూతు మాట వస్తే నేను క్రీస్తుని అనుసరించి నడుస్తున్నానా, లేకపోతే లోకాన్ని అనుసరించి నడుస్తున్నావా, విగ్రహాలను అనుసరించి నడుస్తున్నావా, నీకు నచ్చిన విధానాలు నడుస్తున్నావా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. బూతులైనను గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నా, ఒక్క బూతు మాట మాట్లాడినా కానీ మనకు క్వశ్చన్ రావాలి. నేను క్రైస్తవులేనా, దేవుని కూడా నడుస్తున్నాననే క్వశ్చన్ మనకు రాలేదంటే కనుక అజ్ఞానం కలిగిన వారు మనం, అన్యుడిని క్రైస్తవులు అనబడిన వారు కాదంటారు. సో చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఈ బూతులు మాట్లాడే విషయంలో కానీ, పోగిరి చేష్ట అయినా కానీ. కిందకి వెళ్ళాలమ్మా, 5వ వచనం చదవండి. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యములకు హక్కుదారుడు కాడని మీకు నిశ్చయముగా తెలియదు. దేనికి హక్కుదారులు కాదంట? ఇప్పుడు చెప్పనమ్మా. అన్నయ్య లాస్ట్ వీక్ కన్నీటితో ప్రార్థన చేసిన వారు పర్వకంలో పక్కకు వచ్చేస్తారంట. అది జరుగుతుంది. ఈ బూతులు మాట్లాడేవాళ్ళు, ఈ సంస్కృతులు మాట్లాడేవాళ్ళు, సరదాకి పోగులు మాటలు మాట్లాడేవాళ్ళు మరి పర్వకంలో ఇక్కడికి వచ్చేసి కన్నీటితో ప్రార్థన చేసేసి బయటికి వెళ్ళిపోయి బూతులు మాట్లాడేసి ఇవన్నీ చేస్తారు. మరి పర్వకంలో పక్కన కోసం ఎంతమంది నడుపుడు చేతులేస్తారు? ఎవరు వేస్తారో? ఎందుకంటే ఇవన్నీ చాలా సింపుల్ వర్డ్స్. బట్ మనం వాటిని అనుదినం మనం పరీక్షించుకోవాలి. మన యొక్క జీవితం ఎలా ఉంది, దేవుడికి నచ్చేది ఉందా లేకపోతే దేవుడికి వ్యతిరేకంగా ఉన్నది అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకా లాస్ట్ ఫైనల్ మనం చూసుకుంటే 6వ వచనం చదవమ్మా. వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఇంటి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి. ఒక నిమిషం, ఏంటంటే దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును కనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండకుడి. చాలమ్మా. ఈ పైనున్నవన్నీ చదువుకుంటూ వచ్చాం. ఏంటంటే అంత బూతులు, సరసోక్తులు, పోకులి మాటలు, వ్యభిచారమైనను, విగ్రహారాధనైనను ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన మాట. వీటి ద్వారా దేవుని రాజ్యానికి ఎవరో వారసులు కాదంట. వారసులు కాకపోగా దేవుని యొక్క ఉగ్రత అనేది ప్రతి ఒక్కరి మీదకి వస్తుంది. దేవుని ఆశీర్వాదాలు వస్తాయి అనుకుంటున్నారా? దేవుని ఉగ్రత ఒకసారి మరి బైబిల్లో ఉందో మరి సాంత నాకు తెలియదు. దేవుని ఉగ్రత అంతా చాలా సంవత్సరాలు సంథింగ్ ఎలా ఉంటుందంట. ఓకే, అయితే దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా మనం చూసుకోవాలి. ఈ చిన్న చిన్న విషయాలే మనకి ఎందుకు ఇబ్బంది చేస్తాం? వీటిలో పర్ఫెక్ట్గా ఉండగలిగితే
ఎదిగే కొద్దిగా మనం ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి అనేసి అని మనకి ప్రతి ఒక్క విషయం మీద ఒక ఆలోచన అనేది ఉంటుంది. అందుకనే ఈ యొక్క వ్యర్థమైన మాటల వల్ల ఎవరునూ మిమ్మల్ని మోసపరచలేయకుడి. వ్యర్థమైన మాటలు అంటే సమయాన్ని ఎలా గడపాలని చెప్పేసి అని కాకమ్మ ముచ్చట్లో కబుర్లు చెప్పుకుంటా ఉంటారు కదా, అలాంటివి కూడా తగ్గవంటారు. మరి ఏం చెప్పుకోవాలి? సమయం దొరికినప్పుడల్లా, చెట్టు కింద కూర్చున్నప్పుడల్లా, రోడ్డు మీద తిరిగేటప్పుడల్లా, 10 మంది ఆవిడ కూర్చున్నప్పుడల్లా ఏం చెప్పుకోవాలి? సీరియల్ గురించి చెప్పుకోవాలా? దేని గురించి చెప్పుకోవాలి? దేవుని మహిమ పరిచయం చెప్పుకోవాలి. ఆ పక్కింట్లో వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారని చెప్పుకుంటారా? అవి కాదు, అవి వ్యర్థమైన మాటలు. వాటి వల్ల ఏమొస్తుందంటే దేవుని యుగ్రత అనేది ప్రతి ఒక్కరి మీదకి వస్తుందంట. సో అది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ బూతులైనవి ఇవన్నీ ఏటు చేయాలి, ప్రతి చిన్నది కూడా మనకి దేవుడు ఎంతో స్పష్టంగా అపోస్తలుడైన పౌలు గారి యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనకి చేర్చారన్నమాట. ప్రతి ఒక్కటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎంత ఇప్పుడు నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా, ఎంతమంది క్రైస్తవులు చేతులు ఆలోచించుకొని వేస్తాను? ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? 1 స్టార్టింగ్ ఎంతమంది ఎత్తారండి? ఎంతమంది ఎత్తారు చెప్పాలి? అందరూ క్రైస్తవులేనా? ఎత్తారు, అందరూ క్రైస్తవులు అని చెప్పారు కదా. క్రైస్తవులు అంటే ఏంటంట? క్రీస్తుని అనుసరించి నడిచేవాళ్ళంట. క్రీస్తుని అనుసరించి నడిచే వాళ్ళకి ఈ బూతులు కానీ, పోపిరి మాటలు కానీ, సరసక్తులు కానీ, వ్యర్థమైన మాటలు కానీ ఇవేమీ కూడా పనికి రావు. ఒకవేళ అది మీద ఉంటే కనుక దేవుడి ఉగ్రత వస్తుంది. దేవుడి రాజ్యానికి మీరు వారసులు కూడా కాలేరు. జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరస్తులు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి అని, ఇవి కూడా మీరు పోకిరి మాటలు ఇవన్నీ బాగా నేచురల్ గా మీరు జనరల్ గా చేసేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి ఎంతో క్లియర్ గా ఉంది. అందుకే బైబుల్ చదివితే బైబుల్ క్యారీ చేయడానికి ఎంత బరువు అయిపోతాయి. కానీ మీరు బైబుల్ లేకుండా చర్చకు వస్తారు, సంఘాలకు వస్తున్నారు అని అంటే అక్కడ ఎంత అవుతుంది మీ డిసిప్లైన్? దేవుడి విషయంలో మీరు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారా? బైబుల్ లేకుండా మీరు చర్చకు వస్తున్నారని దేవుడి విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారని అక్కడ ఎంత అవుతుంది? తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లా. చూసుకోవాలి. మీరు వస్తమే కాదు, మీరు తీసుకొని చేయడం కాదు. మీ పిల్లలు పట్టుకున్నారా? వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా వస్తున్నారు, సంఘంకి ఎలా వస్తున్నారు, సంఘంలో ఎలా ఉంటున్నారు, ఇంట్లో ఎలా ఉంటున్నారు, రోడ్డు మీద తిరిగినప్పుడు ఎలా ఉంటున్నారు, కాలేజ్కి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారు, స్కూల్ ఎలా ఉంటున్నారు, ప్రతి ఒక్క విషయం కూడా మీరు వాళ్ళ మీద ఒక కన్నేసి వాళ్ళని ప్రతి నిమిషం అబ్జర్వ్ చేసుకుంటూ గైడెన్స్ ఇచ్చుకుంటూ మీరు మారుతూ వాళ్ళని కూడా మార్చుకుంటూ దేవుడికి మహిమ కారణంగా ఉండాలన్నమాట. అందుకే అడిగా ఫస్ట్ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు అని. చూడాలకు వచ్చేసరికి ఒక చెయ్యి వేసిందన్నమాట. మరి అందరూ జ్ఞాపకం ఉంచుకొని ఈ చిన్న చిన్న విషయాలే అమ్మా. ఎవరన్నా కించపరుచుంటే క్షమించండి. కానీ దేవుని విషయాలు ఎక్కడా కూడా నేను ఆగుకోకుండా ఓపెన్ గా మాట్లాడాలి అని చెప్పేసి అని ఆలోచించి మాట్లాడుతున్నాను. తల్లిదండ్రులు, బిడ్డలు, యవనస్తులు అందరూ కూడా దేవుడు ఎదుగుతూ ఫలిస్తూ జీవితంలో ఫలించాలి, పరలోకంలో కూడా వాళ్ళు ఎదుగుతూ ఉండాలి. వాళ్ళకి పరలోకంలో పంట కోస్తూ ఉండాలి. బైబుల్ని మీరు అన్ని దినము ఒకే ఒక్క లాస్ట్ వర్డ్, దేవుని స్వామి ఎంతమంది చెప్తారు? చాలా మంది వెళ్ళలేకపోవచ్చు. ఒకవేళ మీరు వెళ్ళలేకపోతే చదవండి. అర్థమైనా? ఆయన చదవండి. మీరు దేవుని స్వామి వెళ్ళలేకపోతే ఆయన మీరు చదవండి, వినిపిస్తుంది. ఈ బైబిలే దేవుని స్వరము. వినలేకపోతున్నారు అంటే అది మీ అజ్ఞానము. వినగలుగుతున్నారు అంటే మీరు బైబిల్తో ఉంటున్నారని అర్థం. దేవుని కొద్ది మాటలు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.